1984 సంవత్సరం సెప్టెంబర్ నెలలో నలుగురు సీనియర్ హీరోల మరియు ముగ్గురు యువ హీరోల చిత్రాలు విడుదలయ్యాయి. ఏ హీరో చిత్రం హైదరాబాద్ మెయిన్ థియేటర్లో మొదటి వారం ఎన్ని ఆటలు ప్రదర్శింపబడినది, ఎన్ని షోలు హౌస్ఫుల్ ఇప్పుడు చూద్దాం. నటభూషణ్ నటించిన అభిమన్యుడు సంధ్యా 35 చిత్రం థియేటర్లో 29 ఆటలు మొదటి వారం ప్రదర్శింపబడి 1,45,000 పైగా వసూలు చేసి ఆ నెలలో విడుదలైన చిత్రాలలో టాప్ రికార్డు సృష్టించినది. నట సమ్రాట్ నటించిన జస్టిస్ చక్రవర్తి సుదర్శన్ 35లో 29 ఆటలు ప్రదర్శింపబడి మొదటి వారం అందులో 22 ఆటలు హౌస్ఫుల్ అయ్యింది. నటశేఖర్ నటించిన కంచుకాడ చిత్రం కిషోర్ థియేటర్లో 29 ఆటలు ప్రదర్శింపబడి అందులో 19 ఆటలు హౌస్ఫుల్ అయి 1,19,000 వసూలు చేసినది. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన భారతంలో శంకారావం సంధ్యా సెంటిమెంట్లో విడుదలై మొదటి వారం 27 ఆటలకు 27 ఆటలు ప్రదర్శింపబడి హౌస్ఫుల్ అయి 1,40,000 వసూలు చేసి ఆ నెలలో 2వ స్థానం ఆక్రమించినది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన భలే రాముడు చిత్రం సుదర్శన్ 75లో మొదటి వారం 26 ఆటలు ప్రదర్శింపబడి అందులో 18 ఆటలు హౌస్ఫుల్ అయినవి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంటిగుట్టు చిత్రం సుభాష్ థియేటర్లో మొదటి వారం 25 ఆటలు ప్రదర్శింపబడి 25 ఆటలు హౌస్ఫుల్ అయినది. యువరత్న బాలకృష్ణ నటించిన మంగమ్మగారు చిత్రం తారకరామలో మొదటి వారం ప్రదర్శింపబడిన 24 ఆటలకు 24 ఆటలు హౌస్ఫుల్ అయినవి. గమనిక, అభిమన్యుడి చిత్రం సంధ్యా 35లో 48 రోజులు డైరెక్ట్గా ప్రదర్శింపబడి 5,24,000 వసూలు చేసి ఆ నెలలో విడుదలైన చిత్రాలలో 50 రోజుల కలెక్షన్స్లో రికార్డు సృష్టించినది.